హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రుచిలో ఆహా అనిపించే చికెన్ గీ రోస్ట్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇలా నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుంది, అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈ చికెన్ గీ రోస్ట్ రెసిపీ కన్నా ముందు నేను మటన్ గీ రోస్ట్ రెసిపీని ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ అయితే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. తర్వాత మా హస్బెండ్ అడిగారు చికెన్ గీ రోస్ట్ కూడా ప్రిపేర్ చేయమని, అందుకే ఈ రెసిపీని ట్రై చేశాను. ఇంకా దీని టేస్ట్ అయితే స్పైసీగా గీ ఫ్లేవర్ తెలుస్తూ ఇలా చికెన్ పీసెస్ని తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటాయి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. తర్వాత 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు చికెన్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇప్పుడు చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ చికెన్ని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఉడికింది, ఇంకా వాటర్ కూడా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ని ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. మరొకసారి బాగా కలిపి చికెన్ని ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తే చికెన్ పీస్ అనేది క్రిస్పీగా అవుతుంది, ఇంకా ఇలా రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు చివరగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేయాలి. ఇంకా ఇందులో మనం వేరే మసాలా పౌడర్స్ ఏమీ వాడట్లేదు, జస్ట్ ఉప్పు, పసుపు, కారంతోనే ఈ చికెన్ని ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మరో 10 సెకండ్స్ తిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, నోరూరించే చికెన్ గీ రోస్ట్ రెడీ. ఈ చికెన్ గీ రోస్ట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, దీన్ని సైడ్ డిష్గా తినొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.